హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్. మనం పార్ట్ 3లో భాగంగా కంప్లీట్ పెనిన్సులర్ ఇండియా మీద మనం ఒక డీటెయిల్ వీడియోస్ మాట్లాడుకుంటున్నాం. ఈ వీడియోస్లో భాగంగా నేను మీకు లాస్ట్ క్లాస్లో సెంట్రల్ హైలాండ్స్లో మనం క్లాసిఫికేషన్గా 2 క్లాసిఫికేషన్ చూసినాం. సెంట్రల్ హైర్లాండ్స్లో నార్త్ సెంట్రల్ హైర్లాండ్, సౌత్ సెంట్రల్ హైర్లాండ్. నార్త్ సెంట్రల్ హైర్లాండ్లో ఆరావళి మౌంటైన్స్, మాల్వా ప్లేట్యూ మాట్లాడుకుందాం. సౌత్ సెంట్రల్ హైలాండ్స్లో మనం వింధ్యా రేంజ్, తర్వాత బుందేల్ఖండ్ ప్లేట్యూ మాట్లాడుకుందాం. ఓకేనా? ఈ విషయాలు నేను మీతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈ క్లాస్లో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్స్ వచ్చేసి ఒకటి ఈస్ట్ ప్లేట్యూస్. ఓకేనా? ఈస్టర్న్ ప్లేట్యూనే మనం చోటా నాగ్పూర్ ప్లేట్ అనే పేరుతో పిలుచుకుంటాం. తర్వాత మేఘాలయ, కర్బీ ఆంగ్లాంగ్, షిల్లాంగ్ అండ్ మికిర్ ప్లేట్యూస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆ తర్వాత డెక్కన్ ప్లేట్యూస్ గురించి, ఆ తర్వాత వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఓకే, మీరు లాస్ట్ క్లాస్లో చూసుకుంటే మనం వింధ్యా రేంజెస్ గురించి మాట్లాడడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మన ఏ టాపిక్ అంటే ఈస్టర్న్ ప్లేట్యూ ఆర్ చోటా నాగ్పూర్ ప్లేట్యూ గురించి నేను మీతో డిస్కస్ చేయబోతున్నా. ఈ టాపిక్ ఎగ్జామ్ ఏదైనా కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు సార్ అంత ఇంపార్టెంట్ అంటే దిస్ ఈజ్ కాలింగ్ యాజ్ రూర్ ఆఫ్ అవర్ ఇండియా. దీన్ని రూర్ ఆఫ్ అవర్ ఇండియా అంటున్నాం. సార్ మరి రూర్ అంటే ఏంటి? రూర్ అంటే జర్మనీలో ఉన్న ఒక మినరల్ సిటీ. మీరు వింటుంది నిజమే, మినరల్ సిటీ. అంటే అలాంటి ఒక సిగ్నిఫికెన్స్ మన ఇండియాలో ఉన్న నేల ఏంటంటే అది చోటా నాగ్పూర్ ప్లేట్యూ. అంటే ఏంటి సార్, మాకు ఇంకా అర్థం అవ్వట్లేదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇట్స్ అ బౌల్ ఆఫ్ మినరల్స్, ఖనిజాల కానాచి, ఖనిజాల గిన్నె అనే పేరుతో మనం పిలుచుకుంటాం. అంటే ఏంటంటే ఈ నేలని మీరు ఎక్కడ తవ్వినా కూడా మీకు ఏదో ఒక రకమైన ఖనిజం, ఏదో ఒక రకమైన మినరల్ మీకు దొరుకుతుంటుంది. అది ఇనుమే కానీ, మ్యాంగనీసే కానీ, కోలే కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు ప్రతి మినరల్ కూడా యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ దెమ్ ఇన్ దిస్ రీజియన్. ఓకే, నెక్స్ట్ దీని గురించి మాట్లాడుకున్నప్పుడు సరే ఇది ఎన్ని ప్లేస్లలో మనకి ఎక్స్పాండ్ అయింది? ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో అడగ పాసిబిలిటీ ఉంది. మరి ఎన్ని ప్లేస్లో ఇది మనకి ఎక్స్పాండ్ అవుతుందంటే చూసుకోండి. చోటా నాగ్పూర్ ప్లేట్యూ ప్రిడామినెంట్లీ ఇట్ ఈస్ కంప్లీట్లీ లయింగ్ 90% కంప్లీట్లీ లయింగ్ ఇన్ ఓన్లీ జార్ఖండ్ స్టేట్. ద రెస్ట్ ఆఫ్ పార్ట్ ఈస్ ఎక్స్టెండింగ్ ఇన్ టు 1 is ఛత్తీస్గఢ్, 2 is ఒడిస్సా, 3 is West Bengal. In West Bengal, exclusively this is locating in పురూలియా డిస్టిక్. ఓకేనా? ఇప్పుడు మీరు చూడండి, ఇది మనకి ఎన్ని రాష్ట్రాలలో, ఎన్ని స్టేట్స్లలో ఎక్స్పాండ్ అయింది సార్ అంటే జార్ఖండ్లో అయితే 90% జార్ఖండ్లో మనకి కంప్లీట్గా కవర్ అయిపోతుంది. అది కాకుండా ఛత్తీస్గఢ్లో, ఒడిస్సాలో, వెస్ట్ బెంగాల్లో ఇది మనకు కనబడుతుంది. దీన్ని మనం కొంచెం ఇలాంటి వీలో చూసుకుంటే చూడండి, ఇక్కడ ఇదంతా మనకి జార్ఖండ్, కంప్లీట్ జార్ఖండ్లో ఉంది. ఓకేనా? ఇది మనకి ఛత్తీస్గఢ్ కాస్ట్ టచ్ అవుతుంది, ఒడిస్సాలో ఉంది, ఇక్కడ మీరు చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో ఉంది. కంప్లీట్గా అయితే ఇది మనకి జార్ఖండ్లో సెటిల్ అవ్వడం జరిగింది. ఓకేనా? ఇలా మనకి ఇది ఉంటుంది. ఇది మనకి మొత్తంగా ఎన్ని స్టేట్స్లో ఉందంటే కంప్లీట్గా అయితే జార్ఖండ్లో, తర్వాత మనకి ఛత్తీస్గఢ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్లో, స్పెసిఫికల్లీ ఇన్ ద పురూలియా డిస్ట్రిక్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఇది మనకి లొకేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ చోటా నాగ్పూర్ ప్లేట్యూని మనం ఏమని పిలుచుకుంటామంటే రెసిడ్యుయల్ ప్లేట్యూ అని పిలుచుకుంటున్నాం. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రెసిడ్యుయల్? నేను మీకు ఆల్రెడీ చెప్పా. రెసిడ్యుయల్ అంటే ఏంటంటే ఒక ల్యాండ్ అనేది మనకి ఎలివేట్ అయి ఉంటుంది. ఆ ఎలివేట్ అయిపోయిన ల్యాండ్ అనేది సమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్ట్స్ వల్ల, అంటే విండ్ కానీ, లేదంటే వాటర్ కానీ, వెదర్ కానీ, టెంపరేచర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల ఆ ల్యాండ్ ఫామ్ అనేది మనకి ఎరోడ్ అయిపోయినాక మిగిలిపోయిన ఆ రిమైన్స్నే మనం రెసిడ్యుయల్ అని పిలుస్తున్నాం. అంటే మీకు చెప్తున్నా క్లారిటీగా, ఒకసారి వినండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇదంతా ఒక ప్లేట్యూ అనుకోండి. ఈ ప్లేట్యూ అనేది కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల ఎరోడ్ అవుతుంది. ఎరోడ్ అయిపోయింది. అప్పుడు ఏంటి, మనకి ఇలా మిగిలిపోయింది. ఈ మిగిలిపోయిన ఈ రిమైన్స్ని మనం ఏమంటున్నాం? రెసిడ్యుయల్. ఓకేనా? రెసిడ్యుయల్ ప్లాట్యూ అనే నేమ్తో పిలుచుకుంటున్నాం. మరి ఆ రెసిడ్యుయల్ ప్లాట్యూకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దట్ ఈస్ చోటా నాగ్పూర్ ప్లేట్యూ. ఓకేనా? దీన్ని మనం చోటా నాగ్పూర్ ప్లేట్యూ ఆర్ ఈస్టర్న్ ప్లేట్యూ అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇదేంటంటే బేసికల్గా ఒక రెసిడ్యుయల్ ప్లేట్యూగా మనం దీన్ని పిలుచుకుంటాం. ఈ ఏరియా వచ్చేసి మొత్తంగా ఒక 87,000 స్క్వేర్ కిలోమీటర్ ఆ రేంజ్లో మనకి ఇది ఎక్స్పాండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ యావరేజ్ ఎలివేషన్ అంటే దాని హైట్ మనం చూసుకుంటే ఒక 700 మీటర్స్ వరకు ఈ ఏరియా మనకు కనబడుతుంది. ఓకేనా? ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ ప్లేస్ మనకి ఎలాంటి కైండ్ ఆఫ్ రాక్స్తో సెటిల్ అయిపోయింది సార్ అంటే ఇది మనకి చాలా ఓల్డెస్ట్ ఏన్షియంట్ గోండ్వాన్ రాక్స్ కానీ, ఆర్కియన్ రాక్స్ కానీ, డెక్కన్ లావా రాక్స్ కానీ, అవన్నీ రాక్స్ కూడా
మనకి ఈ ప్లేస్లో సెటిల్ అవ్వడం జరిగింది. ఓకేనా, అలా సెటిల్ అవుతూ ఈ ప్లేస్లో ఎక్స్ట్రీమ్గా కోల్కి సంబంధించిన రిజర్వ్స్ కానీ, మ్యాంగనీస్ రిజర్వ్స్ కానీ, ఐరన్ రిజర్వ్స్ కానీ అవన్నీ కూడా మనకి ఈ ప్లేస్లో కనబడుతున్నాయి. ఆ కారణంగానే దీన్ని మనం రూర్ ఆఫ్ అవర్ ఇండియా లేదా స్టోర్ హౌస్ ఆఫ్ ది మినరల్స్ ఆర్ ద బౌల్ ఆఫ్ ది మినరల్ ఆర్ మినరల్ క్రెసెంట్ తెలుగులో చెప్తున్నా, ఖనిజాల కానాచి, ఖనిజాల గిన్నె, ఖనిజాల స్టోర్ హౌస్, ఖనిజాల నెలవంక ఇలాంటి పేర్లతో మనం పిలుచుకుంటున్నాం. ఆర్ రూర్ ఆఫ్ అవర్ ఇండియా అంటే జర్మన్లో రూర్ అని ఒక సిటీ ఉంది, అది అక్కడ ఎంత ఫేమస్సో ఇది మన కంట్రీలో అలాంటి థింగ్స్గా మనం దీన్ని చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ చోటా నాగపూర్ ప్లేట్యూని మీరు కాస్త డీటెయిల్గా అబ్జర్వ్ చేయండి. ఈ చోటా నాగపూర్ ప్లేట్యూకి మీకు ఈ నార్త్ ఈస్టర్న్లో, ఓకేనా, ఇలా ఈ ఈశాన్య దిశలో మీకు కనబడుతున్న ఈ హిల్స్ని ఏమంటున్నారు మీరు? వీఆర్ అడ్రసింగ్ విత్ ద నేమ్ ఆఫ్ రాజమహల్ హిల్స్. దీస్ రాజమహల్ హిల్స్ ఆర్ లొకేటింగ్ ఇన్ జార్ఖండ్ స్టేట్. ఓకేనా, ఈ రాజమహల్ హిల్స్ ఎక్కడ లొకేట్ చేస్తారంటే జార్ఖండ్లో లొకేట్ అవ్వడం జరిగింది. ఈ చోటా నాగపూర్ ప్లేట్యూకి సంబంధించి వాటికి అసోసియేటెడ్గా ఉన్న ఆ హిల్స్ని మనం రాజమహల్ హిల్స్ అంటున్నాం. దే ఆర్ లొకేటింగ్ ఇన్ ద జార్ఖండ్ స్టేట్. ఈ రాజమహల్ హిల్లో మనకి హైయెస్ట్ పీక్ అంటే అత్యున్నతమైన శిఖరంగా మనం ఏమంటున్నాం అంటే పరాస్నాథ్ పీక్ అనే పేరుతో మనం పిలుచుకుంటున్నాం. ఏమంటున్నాం? పరాస్నాథ్. సరే, ఇక్కడ ఈ నేమ్ విన్నట్లుందే మరి, పరాస్నాథ్ పీక్ అనే పేరు మనం వింటుంటే ఈ పరాస్నాథ్ సంథింగ్ వేర్ ఐ హియర్ ఇట్ నేమ్ ఎక్కడ కాదు, ఇన్ యువర్ హిస్టరీ బుక్. మీ హిస్టరీ బుక్లో రిలీజియన్ కాంటెక్స్ట్లో బుద్ధిజం జైనిజం వస్తుంది కదా, ఆ జైనిజంలో పార్శ్వనాథుడు అనే జైన తీర్థంకరుడికి సంబంధించిన పేరు మనం చూసుకోవచ్చు. అంటే మీకు ఒక విషయం అర్థమైంది, ఎలాగైతే మనకి అబూ హిల్స్లో మీకు దిల్వారా టెంపుల్, జైన్ టెంపుల్స్ ఎలా ఫేమస్సో ఈ పరాస్నాథ్ దగ్గర కూడా మీకు జైనిజం అలానే ఫేమస్ అనే విషయం ఇక్కడ మీకు అర్థమైపోతుంది. ఓకేనా, ఆ పరాస్నాథ్ పీక్ హైట్ ఎంత అంటే 1366 మీటర్స్ హైట్లో మనకు కనబడుతుంది. అండ్ ఇదే రేంజ్లో మనకు కనబడుతున్న ఒక ఏన్షియంట్ సిటీ ఏంటి సార్ అంటే అదే మీకు ఈ ప్లేస్లో మీకు కనబడుతున్న సిటీ ఏంటి? ఆ ఎంటైర్ కింగ్డమ్ని మనం ఏమంటున్నాం? మగధ అనే నేమ్తో అడ్రస్ ఇస్తున్నాం. ఈ మగధ గల క్యాపిటల్స్ని మనం ఏమంటున్నాం? గిరివ్రజ ఆర్ రాజగృహం ఆర్ పాటలీపుత్రం, నవ్ పాట్నా దేని క్యాపిటల్? బీహార్ కదా. అలా ఇలాంటి పేరుతో మనం పిలుచుకుంటున్నాం. ఇది ఎంటైర్ డీటెయిల్ ఆఫ్ దిస్ చోటా నాగపూర్ ప్లేట్యూ. ఓకేనా, ఇది చోటా నాగపూర్ ప్లేట్యూకి సంబంధించిన ఇష్యూ. ఓకే, దీంతో మనం చోటా నాగపూర్ ప్లేట్యూ అనే టాపిక్ ఒకటి మనకి అయిపోయింది. ఈ చోటా నాగపూర్ ప్లేట్యూని మళ్ళీ మనం రీజనల్గా సెగ్రిగేషన్ చేద్దామండి. అంటే చోటా నాగపూర్ ప్లేట్యూ ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను చోటా నాగపూర్ ప్లేట్యూని నా హ్యాండ్స్తో డ్రా చేయడం జరిగింది. ఈ చోటా నాగపూర్ ప్లేట్యూ దీన్ని ఎగ్జాక్ట్గా 2 పార్ట్స్గా ఒక చాకు తీసుకొని ఒక కేక్ని ఎలా అయితే కట్ చేస్తున్నామో అలా కట్ చేస్తున్న ఆ రివర్ పేరేంటి అని చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఆ రివర్ పేరే దామోదర్ రివర్. ఓకేనా, ఈ దామోదర్ ఎవరికి ట్రిబ్యూటరీ? ఈ దామోదర్ వెళ్తూ మనకి హూగ్లీ అనే రివర్లో మర్జ్ అవడం జరుగుతుంది. మరి హూగ్లీ ఇది ట్రిబ్యూటరా? దిస్ ఇస్ ఆ డిస్ట్రిబ్యూటరీ. ఇది గంగకి డిస్ట్రిబ్యూటర్ అండి. గంగకి ఇది డిస్ట్రిబ్యూటర్గా మనకు పనిచేస్తుంది. డిస్ట్రిబ్యూటర్ అంటే ఏంటి, ట్రిబ్యూటరీ ఏంటంటే ఇవన్నీ కూడా మన రివర్స్ అనే టాపిక్లో మస్తు డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకేనా, ఆ అష్యూరెన్స్, ఆ గ్యారెంటీ అది ఒక విజువల్ వండర్ తీసుకెళ్లే బాధ్యత మాత్రం నాదండి. ఓకే, ఇప్పుడు చోటా నాగపూర్ ప్లేట్యూ మళ్ళీ మనకి 2 పార్ట్స్గా సెటిల్ అయిపోయింది. అప్పుడు 2 పార్ట్స్ సెటిల్ అయిపోయినప్పుడు ఈ నార్త్ పార్ట్ని, ఈ సౌత్ పార్ట్ని ఏమంటారని ఎగ్జామ్స్లో అడగచ్చు మనని. ఈ నార్త్ పార్ట్ని మనం ఏమంటామంటే హజారీబాగ్ ప్లేట్యూ అనే పేరుతో పిలుచుకుంటాం. ఓకేనా, హజారీబాగ్ ప్లేట్యూ. సార్ హజారీబాగ్ అంటే ఏంటంటే వరంగల్ అంటే ఏంటి, కడప అంటే ఏంటి, అనంతపురం అంటే ఏంటి, విజయవాడ అంటే ఏంటి, కరీంనగర్ అంటే ఏంటి? జిల్లాల పేర్లే కదా. హజారీబాగ్ కూడా జిల్లా పేరే. ఓకేనా, తర్వాత మరి కిందున్న ఈ రీజన్ మనం ఏమంటామంటే పలమావు ప్లేట్. సార్ ఎక్కడో పలమావు ఎక్కడో విన్నట్లు. పలమావు టైగర్ సార్, అవును పలమావు టైగర్ కింద మనం పలమావు ప్లేట్ అంటున్నాం. పలమావు టైగర్ సార్ ఎక్కడ ఉంది? జార్ఖండ్లో ఉంది. అయిపోయింది. ఓకేనా, మనం దీన్ని అలా పిలుచుకుంటున్నాం. ఓకే, బాగుంది సార్. తర్వాత మళ్ళీ ఇంకా దీన్ని రీజనల్గా మనం పిలుచుకుంటున్నాం. రీజనల్గా ఇప్పుడు ఈ ఒక వాటర్ మిలన్, ఒక పుచ్చపండుని నేను 2 పార్ట్స్గా కట్ చేసినా కదా. చూడండి, ఈ పార్ట్ని నేను 2 పార్ట్స్గా కట్ చేసిన. ఇదే పార్ట్ని మళ్ళీ డ్రా చేస్తున్నాం. చూడండి, ఇలా డ్రా చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ రీజనల్గా దీన్ని ఇంకో 2 పార్ట్స్గా కట్ చేద్దాం. ఓకేనా, ఇంకో 2 పార్ట్స్ కట్ చేస్తే ఇదంతా కూడా మనకి చోటా నాగపూర్ ప్లేట్యూనే. ఇదంతా కూడా మనకి చోటా నాగపూర్ ప్లేట్యూనే. ఈ చోటా నాగపూర్ ప్లేట్యూని కట్ చేస్తున్న ఈ రివర్ పేరేంటి? దిస్ ఇస్ దామోదర్ రివర్, డీతో ఇండికేట్ చేస్తున్నా. ఓకేనా, ఇప్పుడు మీదున్న పార్ట్ని హజారీబాగ్ ప్లేట్, కిందన్న పార్ట్ని పలమావు ప్లేట్ అంటున్నా కదా. ఇప్పుడు
ఇటు సైడ్ ఉన్న ఈ పార్ట్ని హజారీబాగ్ ప్లేట్యూ అంటున్నాం. తర్వాత ఇటు సైడ్ ఉన్న ఈ పార్ట్ని కొడెర్మా ప్లేట్యూ అంటున్నాం. కొడెర్మా ప్లేట్యూ. ఓకేనా? ఈ క్రింద ఉన్న ఈ కొడెర్మా ప్లేట్యూ కరెక్ట్గా కింద మనకున్న ఈ ప్లేట్యూని పలమావు ప్లేట్యూ అంటున్నాం. ఈ హజారీబాగ్ ప్లేట్యూ కింద ఉన్న ఈ ప్లేట్యూని మనం రాంచీ ప్లేట్యూ అంటున్నాం. రాంచీ. రాంచీ ఇస్ ద క్యాపిటల్ ఫర్ వాట్? జార్ఖండ్. రాంచీ అనేది మీకు అందరూ గుర్తొచ్చే క్రికెటర్ ఎవరు? ఎంఎస్ ధోని. ఓకే, ఆ ఎంఎస్ ధోని పుట్టిన నేల ఆ జార్ఖండ్ రాంచీ. ఓకే, జార్ఖండ్ రాంచీ. హైదరాబాద్ ఏ నది ఒడ్డున? హైదరాబాద్ లొకేటెడ్ ద రివర్ బ్యాంక్ ఆఫ్ మూసీ. విజయవాడ at river bank of Krishna. In the same manner, Ranchi is located at the river bank of Subarnarekha. ఓకే, సో చూసుకోండి ఇక్కడ మీరు చూసుకోండి, ఇదంతా జార్ఖండ్. ఈ జార్ఖండ్లో కనిపిస్తున్న ఈ రీజన్ మొత్తాన్ని మనం చోటానాగ్పూర్ ప్లేట్యూ అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఓకేనా? ఈ చోటానాగ్పూర్ ప్లేట్యూ క్యాపిటల్. సో ఇక్కడ చూసుకుంటే హజారీబాగ్ డిస్ట్రిక్ట్ కనబడుతుంది మీకు, ఇది హజారీబాగ్ డిస్ట్రిక్ట్. ఇక్కడ కనబడుతున్న ఈ ధన్బాద్ని మనం ద కోల్ సిటీ ఆఫ్ ఇండియా అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఇక్కడ మనం కనబడుతున్న ఈ సిటీ రాంచీ. ఈ రాంచీ ఏ నది ఒడ్డున ఉన్నది సార్? ఆ నది పేరు ఏంటి? ఆ నది పేరు ఏంటంటే మనం సుబర్ణరేఖ రివర్ అనే పేరుతో మనం పిలుచుకుంటామండి. ఈ రాంచీ వచ్చేసి మనకి సుబర్ణరేఖ అనే ఆ నది ఒడ్డున మనకు కనబడుతుంది. ఓకేనా? ఎస్, ఇలా మనం దీన్ని సెగ్రిగేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కనబడుతున్న ఈ ఫారెస్ట్ మొత్తాన్ని మనం పలమావు టైగర్ రిజర్వ్ అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఓకే, ఇక్కడ కనబడుతున్న ఈ ప్లేట్ని మనం కొడెర్మా ప్లేట్యూ అనే నేమ్తోనే అడ్రస్ చేస్తున్నాం. ఓకేనండి, సరే. ఇప్పుడు దీన్ని నేను మళ్ళీ మీకు ఇంకాస్త డీటెయిల్ చూపిస్తున్నా. చూడండి, ఇక్కడ హజారీబాగ్ ప్లేట్యూ, రాంచీ ప్లేట్యూ. అగైన్ this Hazaribagh plateau segregated into two parts. This is Koderma plateau, this is Palamavu plateau. అయితే ఈ ప్లేస్ మొత్తం కూడా మనకు కొన్ని నదులతో లొకేట్ అయిపోయిందండి. పైన మనం చూసుకుంటే ఈ హజారీబాగ్ ప్లేట్యూ వచ్చేసి మనకి బారకర్ అనే ఈ నదితో సెటిల్ అయిపోయింది, బారకర్. ఓకేనా? తర్వాత మనం పలమావు ప్లేట్యూ చూసుకుంటే ఇది మనకి సౌత్ కోయల్ రివర్. తర్వాత మనకు రాంచీ చూసుకుంటే సుబర్ణరేఖ రివర్. సో రాంచీ సుబర్ణరేఖ రివర్తో సెటిల్ అయిపోయింది. మనకి పలమావు సౌత్ కోయల్ రివర్తో సెటిల్ అయిపోయింది. హజారీబాగ్ ప్లేట్యూ మనకి బారకర్ రివర్తో సెటిల్ అయిపోయింది. తర్వాత కొడెర్మా ఉంటుంది, ఇది మనకి కోనార్ అనే ఒక రివర్తో సెటిల్ అయిపోయి ఉంటుంది. ఓకేనా? కోనార్ అనే ఒక రివర్ని కన్సిస్ట్ అయి ఉంటుంది. ఇవన్నీ పాయింట్స్ నేను రేపు పొద్దున మళ్ళీ మీకు దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ అని ఒకటి రివర్స్ అండ్ ఇరిగేషన్ టాపిక్లో వస్తుంది, అక్కడ ఇంకా డీటెయిల్ నేను మాట్లాడతాను. ఇప్పుడు జస్ట్ వినండి. కొన్ని సినిమాలు చూసినప్పుడు మీకు ఏంటంటే అవెంజర్స్ లాంటి మూవీ చూసినప్పుడు మనకు ఒక 2-3 years రావాల్సిన అంటే తర్వాత రావాల్సిన హీరో మనకి ఈ సినిమాలో అట్లా ఒక గెస్ట్ రోల్లో అపియర్ అవుతూ ఉంటారు కదా. ఇక్కడ కూడా మనకి హీరోస్ అందరూ ఇక్కడ గెస్ట్ రోల్లో మనకి అపియర్ అవుతారు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకేనా? ఇలా మనం వీళ్ళని ఇక్కడ అడ్రస్ చేయొచ్చండి. అయితే ఈ ప్లేస్లో మనకు కనబడుతున్న ఈ రివర్ సిస్టమ్ని మనం ఏమంటామంటే రేడియల్ రివర్ సిస్టమ్. ఓకేనా? ఏమంటున్నాం? రేడియల్ రివర్ సిస్టమ్. మరి రేడియల్ రివర్ సిస్టమ్కి ఉన్న ఇంకొక పేరు ఏంటంటే సర్క్యులర్ రివర్ సిస్టమ్. సర్క్యులర్ రివర్ సిస్టమ్ ఎందుకు సార్ ఇలాంటి పేరుతో పిలుచుకుంటారంటే మనకి ఇలాంటి మౌంటైన్స్ అనేవి ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే జనరల్గా ఈ వాటర్ మనకి ఇటు నుంచి ఇటు, అటు నుంచి అలా, సో ఇంకొక వాటర్ ఫామ్ ఇలా, ఇంకొక వాటర్ ఫామ్ ఇలా, ఇదంతా మనకి ఎలా ఉంటుందంటే ఏదో ఒక సెంట్రల్ నుంచి మనకి వాటర్ ఇలా 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 ఇలా, సో ఈ డైరెక్షన్లో మనకి ఫ్లో అవుతున్నట్టు కనబడుతుంది. ఇలాంటి సిస్టమ్ని, ఇలాంటి రివర్ సిస్టమ్ మనం ఏమంటామంటే రేడియల్ రివర్ సిస్టమ్ ఆర్ సర్క్యులర్ రివర్ సిస్టమ్ అంటాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, ఇది మీకు సర్క్యులర్ రివర్ సిస్టమ్. ఈ రివర్ సిస్టమ్ చూడండి, ఒక మౌంటైన్ నుంచి మీకు వాటర్ అనేవి ఇలా 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 బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి ఇలాంటి సిస్టమ్ మనకి ఈ చోటానాగ్పూర్ ప్లేట్యూ లాంటి ఏరియాస్లో మీరు దీన్ని చాలా డీటెయిల్గా అబ్జర్వ్ చేయొచ్చు. చోటానాగ్పూర్ ఒకటే కాదండి, మీకు గిర్లో కూడా ఇలాంటి సిస్టమ్ మీకు కనబడుతుంది. ఓకేనా? సో గిర్ రేంజ్లో కూడా మీరు ఇలాంటి సిస్టమ్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఎస్. ఈ ప్లేస్లో మనకి రాంచీ ప్లేట్లో కనబడుతున్న ఫేమస్ రివర్ ఏంటంటే సుబర్ణరేఖ రివర్ అనే ఒక పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇదంతా కూడా మనం చోటానాగ్పూర్ ప్లేట్కి సంబంధించిన ఒక డీటెయిల్ రివ్యూగా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు చోటానాగ్పూర్ ప్లేట్యూ అనగానే మీకు గుర్తు రావాల్సిన అంశాలు ఏంటి? ఫస్ట్ ఇదంతా మ్యాక్సిమం జార్ఖండ్లో, తర్వాత ఛత్తీస్గఢ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్ లొకేట్ అయింది. దీన్ని ఎగ్జాక్ట్గా మనకి దీన్ని మేడం ఇక్కడ నుంచి కట్ చేసుకోండి. సో దీన్ని ఎగ్జాక్ట్గా మనకి 2 partsగా కట్ చేస్తున్న ఆ రివర్ ఏంటంటే దామోదర్ రివర్. ఓకేనా? దామోదర్ రివర్. అది కాకుండా ఈ మీదున్న ఈ పార్ట్ని మనం ఏమని పిలుచుకుంటామంటే హజారీబాగ్ ప్లేట్యూ అని, కిందున్న ఈ పార్ట్ని మనం పలమావు ప్లేట్యూ అని, మళ్ళీ దీన్ని రీజనల్ సెగ్రిగేషన్ చేసినప్పుడు దీన్ని రాంచీ ప్లేట్యూ అని, దీన్ని కొడెర్మా ప్లేట్యూ అనే పేరుతో మనం పిలుచుకుంటున్నాం. ఓకేనా? హజారీబాగ్ ప్లేట్యూని చూసుకుంటే
ఇక్కడ మనకి బారకర్ అనే ఒక రివర్ కనబడుతుంది. రాంచీలో చూసుకుంటే మనకి సుబర్ణరేఖ అనే రివర్ కనబడుతుంది. పల్మాల్ చూసుకుంటే సౌత్ కోయల్ రివర్ కనబడుతుంది. మనం కొడెర్మాల్ చూసుకుంటే కోనార్ అనే ఒక రివర్ కనబడుతుంది. ఇలా ఇది మనకి సిచ్యువేట్ అయి ఉంది. దీన్ని మనం రూర్ ఆఫ్ అవర్ ఇండియా, లేదా ద మినరల్ బౌల్ ఆఫ్ అవర్ ఇండియా, లేదా మినరల్ క్రిసెంట్ ఆఫ్ అవర్ ఇండియా, తెలుగులో అయితే ఖనిజాల కానాచి, ఖనిజాల గిన్నె, ఖనిజాల నిలవంక అనే పేరుతో మనం దీన్ని పిలుచుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ రేంజ్లో మనం చూసుకుంటే మనకు కనబడుతున్న ఆ హిల్స్ని రాజ్మహల్ హిల్స్ అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఈ రాజ్మహల్ హిల్స్లో హయ్యెస్ట్ పీక్ని మనం పరాస్నాథ్ పీక్, పార్శ్వనాథ్ పీక్ అనే పేరుతో మనం అడ్రస్ చేస్తున్నామండి. ఇవి దీనికి సంబంధించిన కొన్ని క్రూషియల్ ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ బేసికలీ ఇట్ ఈస్ అ రెసిడ్యూయల్ ప్లాట్యూ. ఓకేనా, ఒక రెసిడ్యూయల్ పీఠభూమిగా, ఒక అవశిష్ట పీఠభూమిగా మనం దీన్ని పిలుచుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ పాయింట్ అయిపోయాక నేను మీతో డిస్కస్ చేస్తున్న ఆ ఇష్యూ ఏంటి అంటే, ఇక్కడ నుంచి కట్ చేసుకోండి. నేను ఈ పాయింట్ తర్వాత మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే, ఇక్కడ చూడండి, నేను ప్రతిదాన్ని కూడా ఒక క్లాసిఫికేషన్ మ్యాన్లో తీసుకొస్తున్నా. ఓకేనా, ఫస్ట్ పార్ట్లో చూసుకుంటే మనం ఏం మాట్లాడుకున్నాం? సెంట్రల్ హైయర్ ల్యాండ్స్. ఆరావళి అయిపోయింది, మాల్వా అయిపోయింది, వింధ్యన్ అయిపోయింది, బుందేల్ఖండ్ అయిపోయింది. సో తర్వాత చూసుకుంటే చోటా నాగ్పూర్ ప్లేట్యూ కూడా అయిపోయింది. ఈ చోటా నాగ్పూర్ ప్లాట్యూ తర్వాత నేను మీతో మాట్లాడబోతున్న టాపిక్ వచ్చేసి మేఘాలయ ఆర్ కర్బీ ఆంగ్లాంగ్ ఆర్ షిల్లాంగ్ ప్లేట్యూ ఆర్ మికిర్ ప్లాట్యూస్ గురించి నేను మీతో మాట్లాడబోతున్నాం. అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ వరకు నేను మీతో మాట్లాడేస్తాను, ఇక్కడ వరకు మీతో మాట్లాడేస్తా. అండ్ ఈ పార్ట్ వచ్చేసి మనకి దేంట్లో గ్యాంగటిక్ ప్లేస్లో కనబడుతుంది. ఇదంతా గ్యాంగటిక్ ప్లేస్లో కనబడుతుంది. ఈ చోటా నాగ్పూర్ ప్లేట్యూలో కనబడుతుంది. ఈ చోటా నాగ్పూర్ ప్లేట్యూ తర్వాత మనకి పక్కన బంగ్లాదేశ్ ఉంది. ఈ బంగ్లాదేశ్ తర్వాత నాకు కనబడుతున్న ఈ రీజియన్ని నేను మేఘాలయ అనే పేరుతో పిలుచుకుంటున్నా. ఈ మేఘాలయ ప్లేట్యూ గురించి నేను మీతో ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నా. ఓకేనా, ఈ మేఘాలయ ప్లేట్యూ అనేది ఈ డెక్కన్ ప్లేట్యూకి నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఎక్స్టెండ్ అయిపోయిన ఒక ల్యాండ్ సర్ఫేస్గా మనం పిలుచుకోవచ్చు. అంటే ఈ ఈ డెక్కన్ ప్లేట్యూకి, ఈ దక్కన్ పీఠభూమికి ఈశాన్య దిశగా విస్తరించిన ఒక పీఠభూమిగా నేను ఇప్పుడు దీన్ని మీతో మాట్లాడుతున్నా. అయితే ఇప్పుడు మీరు ఒక స్టోరీని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీకు కనబడుతున్న ఇదంతా మనకి బార్డర్ అండి, మనకి వెస్ట్ బెంగాల్ బార్డర్ ఇది. తర్వాత ఇదంతా మనకి బంగ్లాదేశ్, ఆ తర్వాత ఇదంతా మనకి మేఘాలయ. ఇప్పుడు దీన్ని మీరు ఈ డైరెక్షన్ చూస్తున్నారు కాబట్టి ఏదో మీకు నార్మల్గా కనబడుతుంది. ఒక్కసారి దీన్ని మీరు హారిజాంటల్ డైరెక్షన్ చూడండి. అంటే చెప్తున్నా చూడండి, ఇలా గనక మీరు దీన్ని చూసారనుకోండి, యా ఇలా గనక నేను చెప్పినట్లుగా ఇప్పుడు మీరు దీన్ని చూస్తే మీకు ఏం కనబడుతుంది తెలుసా? ఒక్క నిమిషం, ఇక్కడ చూస్తే ఇవన్నీ మనకి ఎలివేట్ అయిపోతున్న ప్రాంతాలు. ఎలివేట్ అంటే ఎత్తైన ప్రాంతాలు. చూడండి, ఇవన్నీ కూడా మనకి ఎత్తైన కొండలు ఇవన్నీ. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఎత్తైన కొండలు కనబడుతున్నాయి లేదా మీకు? ఇవన్నీ ఈ ప్లేస్లో ఉన్నవన్నీ కూడా మీకు ఎత్తైన కొండలు. ఓకే, ఈ ఎత్తైన కొండల నుంచి మన కిందికి వస్తుంటే ఇదంతా మనకి లోవర్ గ్యాంగటిక్ పార్ట్. ఇగో ఇదంతా మీకు ఆ గంగా అనేది సంబంధించిన ఇష్యూ. ఇవి చూసుకుంటే బ్రహ్మపుత్ర అండ్ గంగా రివర్ అవన్నీ కూడా మనకి ఈ ప్లేస్లో సర్క్యులేట్ అవుతుంటాయి. ఓకేనా, అంటే నెక్స్ట్ ఈ పార్ట్ మనకి ఇక్కడ దాకా లోవర్ రేంజ్ ఉంటుందంటే మనకి మళ్ళీ ఆ జార్ఖండ్లో ఉన్న రాజ్మహల్ హిల్స్ వరకు కూడా ఇదంతా మనకి ఇలానే కనబడుతూ ఉంటుంది. ఓకేనా, ఆ రాజ్మహల్ హిల్స్ వరకు కూడా మనకి మళ్ళీ ఇగో రాజ్మహల్ హిల్స్ ఈ ప్లేస్లో ఉంటుంది, మనకి జార్ఖండ్లో ఉంటుంది. ఓకేనా, ఇగో చూడండి ఇక్కడ ఈ ప్లేస్లో మనకి ఇదంతా మనకి ఈ జార్ఖండ్లో మళ్ళీ మనకి రాజ్మహల్ హిల్స్ కనబడుతుంటాయి. ఇక్కడ చూసుకోండి, ఇవన్నీ మనకి ఆ హిల్సే. ఓకే, చూసుకోండి ఇక్కడ మీకు ఆ హిల్స్ కనబడుతున్నాయా? యా, ఇవన్నీ కూడా మనకి ఆ హిల్స్ అండి. ఇవన్నీ కూడా మనకి రాజ్మహల్ హిల్స్. సార్ ఎందుకు సార్ ఇంత డీటెయిల్ చెప్తున్నారంటే నేను మీకు ఒక మాట చెప్తా. ఇప్పుడు మీరు ఆ మాట విన్నాక సార్ ఇలా కూడా ఉంటుందా అని మీరు షాక్ అవ్వక తప్పదు. అదేంటంటే వినండి, కాస్త బీ పేషెంట్. ఓకే, యా. సో ఆల్రెడీ తీసుకొచ్చేసి ఇక్కడికి ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న మ్యాటర్ ఏంటి అంటే, ఈ చోటా నాగ్పూర్ ప్లేట్యూ ఎండ్ పార్ట్ నేను రాజ్మహల్ హిల్స్ కానీ నేను మీతో మాట్లాడినా. ఈ రాజ్మహల్ హిల్స్ తర్వాత నాకు ఇండియా బార్డర్ ఎండ్ అయిపోయి బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతున్నా. ఈ బంగ్లాదేశ్కి ఎంటర్ అయిపోయినాక నేను మేఘాలయకి ఇక్కడికి ఎంటర్ అవుతున్నా. ఈ మేఘాలయ ప్లేట్యూ కూడా కనబడుతుంది. ఇక్కడ నాకు చోటా నాగ్పూర్ ప్లేట్యూలో ఎండ్ పాయింట్ రాజ్మహల్ హిల్స్ కనబడుతుంది. ఈ రాజ్మహల్ హిల్స్ అండ్ మేఘాలయ ప్లేట్యూ ఈ మధ్యలో నాకు ల్యాండ్ సర్ఫేస్ లేదు. అవును, మీరు ఉంటే నిజమే, ల్యాండ్ సర్ఫేస్ లేదు.
మరి ఆ పార్ట్ని ఏమంటున్నాం సార్? దాన్ని లోవర్ గ్యాంగటిక్ ప్లేన్ అంటున్నాం. అవునండి, ఇక్కడ ఈ రాజమహల్ హిల్స్ తర్వాత ఈ మేఘాలయ ప్లేటు మధ్యలో ఇక్కడ కనబడుతున్న ఈ ల్యాండ్ అనేది ఇది మీకు ఏంటి, అదొక ప్లేటు కాదు, అదొక పీఠభూమి కాదు, ఇది జస్ట్ ఆ లోవర్ గ్యాంగటిక్ ప్లేన్. అది దిగువ గంగా మైదానంగా మనం పిలుచుకుంటున్నాం. ఇక్కడ అసలు ల్యాండ్ లేదు. అది ఎలా ఉంటుంది తెలుసా? ఇక్కడ మీకు ఒక ఈ డయాగ్రామ్ చూపిస్తున్నా, ఇది చూడండి, ఇదే డయాగ్రామ్. మీకు చోటా నాగ్పూర్ ప్లేటూలో, ఓకేనా? సో ఇది మీకు చోటా నాగ్పూర్ ప్లేటూ అండి. ఈ చోటా నాగ్పూర్ ప్లేటూలో మనకి రాజమహల్ హిల్స్తో ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఈ రాజమహల్ హిల్స్ ఎండ్ అయిపోయిన తర్వాత మనకి ల్యాండ్ లేదు. ఓకే, మళ్ళీ ఆ ల్యాండ్ ఎక్కడ వచ్చిందంటే మనకి మేఘాలయ ప్లేటు స్టార్ట్ అయినాక ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఆ ల్యాండ్ ప్లేటు మనకి కంటిన్యూ అవుతుంది. ఇదంతా కూడా మనకి డిపాజిషన్ ఫ్రమ్ ద రివర్స్, లోవర్ గ్యాంగటిక్ ప్లేన్స్ కానీ బ్రహ్మపుత్ర ప్లేన్స్ కానీ విచ్ ఆర్ ఫ్లోయింగ్ ఇన్ ద బంగ్లాదేశ్ కంట్రీ. అలా మనం చూసుకోవచ్చు. ఆ రెండింటి మధ్య మనకి ల్యాండ్ లేదు. ఓకేనా? ఇప్పుడు మనం చూసుకున్న ఈ మేఘాలయ ప్లేటుకి ఇంకొన్ని నేమ్స్ ఉన్నాయండి. షిల్లాంగ్ ప్లేట్యూ అంటున్నాం, ఆర్ కర్బీ అంగ్లాంగ్ ప్లేట్యూ అనే పేరుతోని మనం పిలుచుకుంటున్నాం. ఓకేనా? ఓకే, దీన్ని మనం చూసుకుంటే దీన్ని ఏమంటామంటే ఇలాంటి ఒక ఫాల్ట్ని మనం మాల్డా ఫాల్ట్ అనే నేమ్తో అడ్రస్ చేస్తున్నామండి. మాల్డా ఫాల్ట్ లేదా రాజ్మహల్ గారో ఫాల్ట్. దీన్ని మనం ఏమంటాం తెలుగులో రాస్తున్నా, దీన్ని మనం రాజ్మహల్ మనకు స్టార్ట్ అవుతున్న రేంజ్ గారో కాబట్టి గారో ఫాల్ట్, లేదు అంటే మాల్డా ఫాల్ట్. ఈ నేమ్స్ రేపు పొద్దున మీకు ఎక్కడ కనబడ్డా కూడా మీ ఆన్సర్ ఏంటి? రాజ్మహల్ హిల్స్ అండ్ మనకి మేఘాలయ ప్లేటు. ఈ రెండింటి మధ్యన మనకి ల్యాండ్ సర్ఫేస్ లేదండి. అదంతా మనకి డిపాజిషన్ ఫార్మేషన్ ఆఫ్ ది రివర్స్గా కనబడుతుందని మీరు ఇక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు మనం వచ్చింది ఏ పార్ట్ గురించి? మేఘాలయ ప్లేటు గురించి మాట్లాడుతున్నాం. మరి మేఘాలయ ప్లేటు మీకు చూడడానికి ఇది 3 డైమెన్షనల్ వ్యూ అండి. ఇది మీకు 3 డైమెన్షనల్ వ్యూ చూసుకుంటే మీకు మేఘాలయ ప్లేటు ఇలా చూడండి. ఇప్పుడు చూడండి, నేను మీరు డైరెక్ట్గా ఈ మేఘాలయ ప్లేటు దగ్గరికి తీసుకెళ్తున్నా. ఈ మేఘాలయ ప్లేటుని కాసేపు నేను మీకోసం ఇలా దీన్ని టిల్ చేస్తున్నా. టిల్ చేశాక నేను మీకు దీన్ని ఇలా చూపిస్తున్నా. ఇవి చూడండి, నేను మీకు దీన్ని ఈ రకంగా చూపిస్తున్నా. చూడండి, ఈ రకంగా చూపిస్తున్నా మీకు కొన్ని రకాలైన కొన్ని పీక్స్ లైన్స్ కనబడుతుందా? ఆ పీక్ లైన్స్నే మనం ఏమంటున్నామంటే దీన్ని గారో అని, దాన్ని కాశీ అని, ఆ లాస్ట్ రేంజ్ జయంతి అని, దాని తర్వాత రేంజ్ని మనం మికిర్ రేంజ్ అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఆ మికిర్ తర్వాత ఉన్న ఆ రేంజ్ని కర్బీ అంగ్లాంగ్ ప్లేట్యూ అంటున్నామండి. ఓకేనా? సరే, బాగుంది. ఓకే, గుడ్. ఈ మేఘాలయ ప్లేటు పక్కన ఉన్న ఈ రీజన్ మనకు దేనితో సరౌండ్ అయిపోయింది? బ్రహ్మపుత్ర రివర్తో సరౌండ్ అయిపోయింది. ఓకేనా? ఇటు పక్కన నాకు కనబడుతున్న ఈ ఎంటైర్ రీజన్ మొత్తం కూడా నాకు సుర్మా అనే ఒక రివర్తో నాకు సెటిల్ అయిపోయింది. అందుకే ఈ పార్ట్ని నేను సుర్మా వ్యాలీ అనే పేరుతో పిలుచుకుంటున్నా. ఈ పార్ట్ మొత్తం కూడా నాకు సుర్మా రివర్తో సెటిల్ అయిపోయింది కాబట్టి నేను దీన్ని సుర్మా వ్యాలీ అనే పేరుతో పిలుచుకుంటున్నా. ఓకేనా? సుర్మా వ్యాలీ అనే పేరుతో పిలుచుకుంటున్నా. ఇక్కడ కొన్ని నేమ్స్ అడ్రస్ చేయండి. నోక్రెక్ నేషనల్ పార్క్ ఏ స్టేట్లో ఉంది? మేఘాలయలో ఉంది. సిజు కేవ్స్ ఏ స్టేట్లో ఉంది? మేఘాలయలో ఉంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇంకాస్త ముందుకెళ్తే మనకి బల్పక్రమ్ నేషనల్ పార్క్ ఉంది. అది ఎక్కడుంది? ఇది కూడా మనకి మేఘాలయలో ఉంది. ఇవన్నీ పార్ట్స్ చూడండి. ఇక్కడ స్టార్ట్ అవుతుంది నాకు గారో కాశీ జయంతియ. ఇవన్నీ గారో కాశీ జయంతియ. ఇలా మనకు ముందుకెళ్తున్న కొద్దీ ఇవన్నీ కూడా మనకి ఇలాంటి ప్లేటూస్కి సంబంధించిన వివరాలుగా మనం చూసుకోవచ్చండి. ఓకేనా? అదే డయాగ్రామ్ని నేను మీకు ఇలా చూపిస్తుంటే ఇక్కడ నాకు కనబడుతున్న ఈ వ్యాలీని బ్రహ్మపుత్ర వ్యాలీ అంటున్నా. ఇక్కడ కనబడుతున్న ఈ వ్యాలీని నేను సుర్మా వ్యాలీ అంటున్నా. సుర్మా వ్యాలీ మనకి ఇట్ ఈస్ ఎట్ ద బిలో ఆఫ్ దిస్ మేఘాలయ ఆర్ ద షిల్లాంగ్ ప్లేట్యూ. ఆ షిల్లాంగ్ ప్లేట్యూ కింద మనకి కనబడుతుంది. దిస్ ఈస్ కాలింగ్ అస్ గారో, దీన్ని మనం కాశీ, దాన్ని మనం జయంతియ. ఇలా నేమ్స్తో మనం దీన్ని అడ్రస్ చేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నా. ఇవి చూసుకోండి. ఇక్కడ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను మాట్లాడిన ఈ పార్ట్నే నేను ఇలా టిల్ట్ చేస్తున్నా. ఇలా ఉన్నదాన్ని ఇలా టిల్ట్ చేస్తున్నా. అలా టిల్ట్ చేస్తున్నా ఇలా కనబడుతుంది. చూడండి, దిస్ ఇస్ బ్రహ్మపుత్ర, దిస్ ఇస్ సుర్మా వ్యాలీ. ఇది చూడండి, దిస్ ఇస్ బ్రహ్మపుత్ర, దట్ ఈస్ సుర్మా వ్యాలీ. కనబడుతుందా? ఎస్. దీన్ని గారో కాశీ జయంతిగా మనం పిలుచుకుంటున్నాం. ఈ గారో కాశీ జయంతియ, ఈ జయంతియకి కాస్త ఎక్స్టెండెడ్ వర్షన్గా మనం పిలుచుకుంటున్న ఈ రేంజ్ని మనం ఏమంటున్నామంటే మికిర్ హిల్స్ అంటున్నాం. దీన్ని మనం మికిర్ హిల్స్ అంటున్నాం. ఈ మికిర్ హిల్స్లో మళ్ళీ మనకి సౌత్ పార్ట్ని మనం రెంగ్మా హిల్స్ అంటున్నాం. గుర్తుపెట్టుకోండి గాయస్, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు మేఘాలయనే
మనం 3 పార్ట్స్ సెగ్రిగేట్ చేసుకున్నాం. ఒకటి గారో హిల్స్ అని, కాశీ హిల్స్ అని, జయంతియా హిల్స్ అని. ఈ జయంతియా హిల్స్కి కాస్త ఎక్స్టెండెడ్ వర్షన్గా నాకు కనబడుతున్న ఈ హిల్స్ని నేను మికిరి హిల్స్ అంటున్నా. ఆ మికిరి హిల్స్లో సౌత్లో ఎక్స్టెండ్ అవుతున్న ఆ రేంజ్ని నేను రెంగ్మా హిల్స్ అంటున్నా. ఈ రెంగ్మా హిల్స్ మికిరి హిల్స్ తర్వాత కనబడుతున్న ఈ ప్లేటుని కర్బీ అంగ్లాంగ్ ప్లేట్యూ అంటున్నా. కర్బీ అంగ్లాంగ్ ప్లేట్యూ అంటున్నా. కర్బీ అంగ్లాంగ్ మనకి అస్సాంలో ఉంది. దిస్ ఇస్ లొకేటింగ్ ఇన్ అస్సాం. బట్ దిస్ రెడ్ రీజియన్ దిస్ ఇస్ ఎంటైర్లీ లయింగ్ ఇన్ మేఘాలయ స్టేట్. ఓకేనా? ఈ మ్యాటర్ గుర్తుంది కదా. దీని కింద మనకి ఫ్లో అవుతున్న ఈ రివర్ ఏంటంటే సుర్మా రివర్. దిస్ ఇస్ కాలింగ్ అస్ సుర్మా వ్యాలీ. ఈ మీద మనకి ఫ్లో అవుతున్న రేంజ్ ఇదంతా మనకి అస్సాంలో కనబడుతుంది. దిస్ ఇస్ కంప్లీట్లీ బ్రహ్మపుత్ర వ్యాలీ. ఓకే, ఇదే పార్ట్ నేను ఇక్కడ మీతో మాట్లాడడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఏంటంటే చూడండి అసలు ఎంత గ్రీనరీ ఉంది. ఇదంతా గ్రీనరీ. మరి ఇంత గ్రీనరీ ఉన్నప్పుడు మీకు ఒక విషయం అర్థం అవ్వాలి. ఆ విషయం ఏంటో తెలుసా? దే ఆర్ కంప్లీట్లీ కవర్డ్ అప్ విత్ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, కేవ్స్ అండ్ మెనీ రిచ్ బయోడైవర్సిటిక్ ఏరియా. బయాలజికల్ డైవర్సిటీ మనకి రిచ్గా ఉంటుంది ఆ ప్లేస్లో. అలా మీరు దీన్ని ఇక్కడ మీరు సెటిల్ చేయొచ్చండి. ఇక్కడ మీకు కనబడుతున్న ఈ స్టేట్ మొత్తం కూడా మేఘాలయ స్టేట్. ఇదంతా మనకి బ్రహ్మపుత్ర రీజన్. ఇక్కడ కనబడుతుంది గౌహతి డిస్పూర్ మనకేంటి అస్సాం యొక్క క్యాపిటలే కదా. ఇవి చూసుకోండి. ఇక్కడ చూసుకుంటే మీకు షిల్లాంగ్ కూడా కనబడుతుంది. సో షిల్లాంగ్ ప్లేట్ అని చెప్పా కదా. షిల్లాంగ్ ఇదేం సిటీ మనకి ఏమైనా నార్మల్ మీద ఉందనుకుంటారా? ఇది హిల్స్ మీద ఉందో చూసుకోండి. ఇది మొత్తం కూడా మనకి కొండల మీద లొకేట్ అవుతున్న ఒక సిటీ. ఇది నార్మల్ రేంజ్, ఇది మనకి ఎలివేటర్ రేంజ్. ఆ కొండల మీద కనబడుతున్న ఒక సిటీనే మనం షిల్లాంగ్ అంటున్నాం. షిల్లాంగ్ అంటే ఇది మనకు పర్వతాల మీద లొకేట్ అవుతున్న ఒక ప్రాంతం అండి. ఓకేనా? ఇదంతా మనకి పర్వతాల మీద లొకేట్ అవుతున్న ఒక ప్రాంతం. ఇప్పుడు మనం డీటెయిల్ చూసుకుందాం. డీటెయిల్ రివ్యూలోకి మనం వెళ్దాం. డీటెయిల్ రివ్యూని నేను నా హ్యాండ్ రైటింగ్తో మీకు ఇంకా సింప్లిఫై చేయడానికి రాయడం జరిగింది. సరే, ఫస్ట్ పేజ్లో మనం చూసుకుంటే గారో హిల్స్ అండి. ఈ గారో హిల్స్లో నాకు అన్నిటికంటే హయ్యెస్ట్ పీక్ ఏంటంటే ఇప్పుడు మీకు చూపెట్టాను. నోక్రెక్ నేషనల్ పార్క్ అన్నాను లేదా? చూడండి, నోక్రెక్ నేషనల్ పార్క్. నోక్రెక్. ఓకే, ఆ నోక్రెక్ మనకి ఈ మేఘాలయలో స్టార్ట్ అవుతుంది. ఇక చూడండి, ఇక్కడ నోక్రెక్ దగ్గర మీకు తురా అని ఒక సిటీ కనబడుతుందా? గుర్తుపెట్టుకోండి. ఆ సిటీని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎస్. ఈ రీజన్ మొత్తం కూడా నాకు నోక్రెక్ నేషనల్ పార్క్ కనబడుతుంది ఈ రీజన్లో. ఓకేనా? ఎస్, ఇక్కడ కనబడుతుంది మీకు నోక్రెక్ నేషనల్ పార్క్. ఇదంతా కూడా నాకు నోక్రెక్ నేషనల్ పార్క్. ఓకే, ఈ గారో రేంజ్లో నాకున్న ఒక ఫేమస్ సిటీ ఏంటంటే ఆ సిటీ పేరే తురాన సిటీ ఉందండి. ఈ గారోలో నాకు కనబడుతున్న ఒక ఫేమస్ సిటీ ఏంటి సార్? ఆ ఫేమస్ సిటీ ఏంటంటే ఆ సిటీ పేరే తురా అని ఒక సిటీ ఉంది. ఈ తురా అనే సిటీ మనకి ఏ నేషనల్ పార్క్ యొక్క ఫూట్ హిల్స్ దగ్గర ఉంది? మనకి గారో కాశీ జయంతిలో వన్ ఆఫ్ ది ఫస్ట్ పార్ట్ దట్ ఈస్ గారో. ఈ గారో హిల్స్ యొక్క ఫూట్ హిల్స్ దగ్గర నాకు తురా అని ఒక సిటీ ఉంది. ఈ రీజియన్ దాటంగా కనబడుతున్న ఆ నేషనల్ పార్క్ని నేను నోక్రెక్ నేషనల్ పార్క్ అనే పేరుతో పిలుచుకుంటున్నా. ఓకేనా? ఇక్కడ నాకు కనబడుతున్న ఆ పీక్ ఏంటి? నోక్రెక్ పీక్. దాంతోపాటుగా ఇదే రేంజ్లో నాకు బల్పక్రమ్ నేషనల్ పార్క్, ఇంత మీకు చూపెట్టా బల్పక్రమ్ నేషనల్ పార్క్. ఈ ప్లేస్లో నాకు కనబడుతున్న ఫేమస్ కేవ్స్ అండ్ సిజీ కేవ్స్ మీకు చూపెట్టడం లేదు. సిజీ కేవ్స్ గుర్తుపెట్టుకున్నాను. ఇక్కడ ఫేమస్ సిటీ ఏంటి? తురా అని ఒక సిటీ, చాలా ఫేమస్ సిటీ. నెక్స్ట్ కాశీకి వెళ్దాం. అంటే మనకి గారో అయిపోయింది, గారో పార్ట్ అయిపోయింది. ఓకేనా? ఈ గారో పార్ట్లో నాకు కనబడుతున్న ఫేమస్ సిటీ ఏంటి? తురా అని ఒక సిటీ కనబడుతుంది. దాంతోపాటుగా నోక్రెక్ నేషనల్ పార్క్, బల్పక్రా నేషనల్ పార్క్, సిజు కేవ్స్ కనబడుతున్నాయి. ఇప్పుడు మనం కాశీకి వెళ్దాం. ఈ కాశీలో హైయెస్ట్ పీక్ ఇట్ సెల్ఫ్ క్యాపిటల్ ఫర్ ద మేఘాలయ, షిల్లాంగ్ పీక్. షిల్లాంగ్ అనేది ఒక కొండ, ఇట్ సెల్ఫ్ రాజధాని, ఇట్ సెల్ఫ్ క్యాపిటల్ ఫర్ ద మేఘాలయ. అర్థమైందా? దాని హైట్ చూడండి. 1961 1.9 కిలోమీటర్ 2 కిలోమీటర్ హైట్లో ఉంటుంది అది మీకు సిటీ. మరి మీరున్న సిటీ ఎంత మీన్ సీ లెవెల్ ఉందో మీరు అర్థం చేసుకోండి. నేను ఉంది హైదరాబాద్, ఇది ఒక 600 మీన్ సీ లెవెల్లో ఉంది. 600 మీన్ సీ లెవెల్ ఇక్కడ 1961 మీటర్ ఇక్కడ. ఓకేనా? ఎస్. ఇక్కడ నాకున్న ఆ పీక్ని నేను షిల్లాంగ్ పీక్ అంటున్నా. ఇక్కడ నాకు కనబడుతున్న ఫేమస్ సిటీస్ ఏంటంటే ఒకటి మాసిన్ రామ్, రెండవది చిర్రాపుంజి. ఓకే, చూడండి, మాసిన్ రామ్ అండ్ చిర్రాపుంజి. వీటి స్పెషాలిటీస్ ఏంటో తెలుసా? మనకి 365 డేస్లో మనకి 300 డేస్ ఈ ప్లేస్లో వర్షాలు పడుతూనే ఉంటాయండి. ఇవో సిజీ కేవ్స్ ఇక్కడ మీకు కనబడుతున్నాయి. సిజీ కేవ్స్ మనకి ఇక్కడ ఆ 365 డేస్లో 300 డేస్ మీకు వర్షాలు పడుతూనే ఉంటాయి. ప్రతిరోజు వర్షం పడుతూనే ఉంటుంది. ప్రతిరోజు బల్పక్రా నేషనల్ పార్క్, నోక్రెక్ నేషనల్ పార్క్. ఇంకా మనం ముందుకెళ్తే మీకు షిల్లాంగ్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఉంది షిల్లాంగ్. ఓకేనా? ఈ షిల్లాంగ్ ఇక్కడ చూసుకోండి, మీకు చిరపుంజి కనబడుతుందా? కాస్త మీరు ముందుకెళ్తే మీకు మాసిన్ రామ్ కనబడుతుంది. ఇక మాసిన్ రామ్. ఓకేనా? ఇది చిరపుంజి. ఈ చిరపుంజి సిటీ ఒకసారి మీరు చూడండి, ఎంత హైట్లో ఉంది చూడండి. చిరపుంజి చూడండి, ఈ కొండలన్నీ ఎక్కితే మీకు ఆ చిరపుంజి వస్తుంది. ఈ చిరపుంజిలో మనకి
నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఆల్సో ఇన్ వరల్డ్, ప్రపంచంలోనే అత్యంత హ్యూజ్ రెయిన్ఫాల్ ఎక్కడ వస్తుంది సార్ అంటే మాసిన్ రామ్ అండ్ చిర్రపుంజి. ఇది చూడండి, ఈ చిర్రపుంజిలో వస్తుంది అండ్ మాసిన్ రామ్లో వస్తుంది. చిర్రపుంజి ఇక్కడికి ఎడ్జ్ కట్ అయిపోతుంది చూడండి. ఓకే, సో చిరపుంజి ఇక్కడికి మనకి ఎడ్జ్ కట్ అయిపోతుంది. ఇది అయిపోతే మనకి మొత్తం కూడా అదంతా కూడా మనకి వ్యాలీసే. అయితే ఈ చిరపుంజిలో ఆ రేంజ్ వర్షపాతం పడుతుంది కదా, కానీ అక్కడ ఒక చుక్క నీరు కూడా నిలవదు. ఎందుకు? పీక్సే కదా. చూడండి, వాటర్ ఆగుతుందా? మొత్తం కిందికి వెళ్ళిపోతుంది కదా, అర్థమవుతుందా? మొత్తం కిందికి వెళ్ళిపోతుంది. ఆ కింద అంటే ఈ హిల్స్ లోపల మనకు కేవ్స్ కనబడుతున్నాయి. కేవ్స్ అంటే గుహలు, ఓకేనా? ఆ గుహల్ని మనం ఫేమస్ కేవ్స్ని సిజు కేవ్స్ అంటాం. ఆ కేవ్స్ అన్ని కూడా మనకి లైమ్ స్టోన్, సున్నపు రాయితో మనకు కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా సున్నపు రాయితో మనకు కలిగి ఉంటాయి. ఇది మనకి చిరపుంజి అండి. చిరపుంజి, దీని పక్కన మనకి మాసిన్ రామ్. ఇవి వరల్డ్లోనే హ్యూజ్ రెయిన్ఫాల్ ఇచ్చే సిటీస్గా మనకి పేరున్నాయి. అండ్ ఈ కాశీ హిల్స్ని మనం ఏమంటాం తెలుసా? స్కాట్లాండ్ ఆఫ్ ఈస్ట్ ఇండియా అంటాం. తూర్పు భారతదేశం యొక్క స్కాట్లాండ్ అని మనం దీన్ని పిలవడం జరుగుతుంది. చూడండి, మీకు మాసిన్ రామ్కి వెళ్ళగానే ప్రజలందరూ ఇలా మీకు లైక్ అంబ్రెల్స్ పట్టుకొని కనబడతారు. ఇక ఫైనల్ థింగ్ జయంతియా. ఈ జయంతియాలో మనకి ఫేమస్ సిటీ ఏంటంటే జోవాయి అనే ఒక సిటీ ఉందండి. ఈ జయంతియాకి కాస్త ఎక్స్టెండెడ్ వర్షన్గా మనం కనబడుతున్న ఆ రేంజ్ని మనం మికిర్ హిల్స్ అంటున్నాం. ఆ మికిర్ హిల్స్లో సౌత్ వర్డ్ డైరెక్షన్ని మనం రెంగ్మా హిల్స్ అంటున్నాం. ఆ రెంగ్మా హిల్స్ అవతల ఉన్న ఆ ఏరియాని కర్బీ అంగ్లాంగ్ ప్లేటివ్ అనే పేరుతో మనం పిలుచుకుంటున్నామండి. ఓకేనా? ఎస్, ఇలా మనం దీన్ని పిలుచుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, వీటికి ఎక్స్టెండెడ్ వర్షన్గా మనం కనబడుతున్న హిల్స్ని మికిర్ హిల్స్. ఈ మికిర్లో సౌత్ పార్ట్ని రెంగ్మా హిల్స్, వీటి బియాండ్లో మనం కనబడుతున్న ఈ రేంజ్ని కర్బీ ఆంగ్లాంగ్ ప్లేటివ్ అంటున్నాం. కర్బీ ఆంగ్లాంగ్, రెంగ్మా, ఈ మికిర్ ఇవన్నీ కూడా మనకి అస్సాంలో లొకేట్ అవుతున్నవి. ఈ గారో, కాశీ, జయంతియా మాత్రం మనకి మేఘాలయ లొకేట్ అవుతున్నాయి. ఈ జయంతిలో మనకి ఫేమస్ సిటీ ఏంటంటే జోవాయి అనే ఒక సిటీ ఉంది. కాశీలో మనకున్న ఫేమస్ సిటీ ఏంటంటే దట్ ఈస్ షిల్లాంగ్ అనే సిటీ ఉంది. ఇదే కాశీలో మనకి మాసిన్ రామ్ అండ్ చిర్రపుంజి, ఈ రెండు కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి. అండ్ దాంతోపాటుగా మనం ఇక్కడ చెప్పా కదా, అలాంటి ఈ హిల్స్లో, ఇలాంటి ఈ డెన్సిటీ హిల్స్లో మనకి మినీ కేవ్స్ ఉంటాయండి. ఇందులో మనకి చాలా కేవ్స్ ఉంటాయి. చూడండి, ఇలాంటి పర్వతాలండి, ఇట్లా కేవ్స్ ఉండవా? మరి ఆ కేవ్స్నే ఇక్కడ ఈ మేఘాలయ లాంగ్వేజ్లో క్రెమ్ అనే పేరుతో పిలుచుకుంటాం. క్రెమ్ అంటే అర్థం ఏంటంటే వీళ్ళ లాంగ్వేజ్లో కేవ్ అని అర్థం. గుహని వీళ్ళ లాంగ్వేజ్లో క్రెమ్ అనే నేమ్తో పిలుచుకుంటాం. సరే, మనం కొన్ని క్రెమ్ని చూద్దాం. కొన్ని క్రెమ్స్ని ఇక్కడ సిజు కేవ్స్ కానీ, క్రెమ్ పూరి కానీ, తర్వాత మనం చూసుకుంటే కొన్ని క్రెమ్ లియాట్ ప్రాహ్ కానీ, ఇలాంటి కొన్ని క్రెమ్స్ని చూసుకుందాం. సో ఫస్ట్ నేను కొన్ని క్రెమ్స్ మాట్లాడుతున్నా. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా ఆ క్రెమ్మే. ఈ గుహలోనే మనకి లైమ్ స్టోన్ ఇలా కనబడుతుందండి. ఓకేనా? అదంతా లైమ్ స్టోన్. ఇప్పుడు నేను చెప్పిన పర్వతాల్లో మీకు ఇలాంటి కేవ్స్ కనబడుతుంటే చాలా బాగుంటుంది ఇవి. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని కేవ్స్ని మీతో డిస్కస్ చేస్తున్నా. అందులో ఫస్ట్ కేవ్ ఏంటంటే క్రెమ్ మౌలుహ్. సో స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి, MAWMLUH. ఓకేనా? క్రెమ్ మౌలుహ్. ఈ క్రెమ్ మౌలుహ్ ఎక్కడుందంటే మనకి చిర్రపుంజిలో కనబడుతుంది. ఇది మన కంట్రీలోనే 4th లాంగెస్ట్ కేవ్గా దీనికి పేరు ఉంది. 4000 ఇయర్స్ కింద ఉన్న క్లైమేట్ సిచ్యువేషన్స్ కూడా ఈ ప్లేస్లో మనకి ఎవిడెన్స్ కనబడుతున్నాయంట. 4000 సంవత్సరాల నాటి శీతోష్ణ ఆధారాలు ఈ ప్లేస్లో మనకు కనబడుతున్నాయంట. ఓకేనా? నెక్స్ట్ క్రెమ్ మాజింబు, MAWJIMBUIN, క్రెమ్ మాజింబు. ఈ క్రెమ్ మాజింబు ఇది కూడా మనకి కాశీ హిల్స్లోనే కనబడుతుంది. ఇక్కడికి మనం సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్లో ఎంటర్ అవ్వలేం. ఎందుకు తెలుసా? ఎందుకు ఎంటర్ అవ్వలేమంటే అప్పుడు వర్షాలు కొట్టి ప్లేస్ మొత్తం కూడా వాటర్తో నిండిపోతుంది. అప్పుడు నువ్వు ఎలా ఎంటర్ అవుతావు లోపలికి? ఎంటర్ అవ్వలేవు కదా, అలా అన్నట్లు అర్థం. నెక్స్ట్ క్రెమ్ పూరి ఆర్ ద క్రెమ్ ఫేరీ, ఇది కూడా మనకి కాశీలోనే ఉంది. ఇది వరల్డ్లోనే లాంగెస్ట్ శాండ్ స్టోన్ కేవ్. ఓకే, చూడండి, ఇది వరల్డ్లోనే లాంగెస్ట్ శాండ్ స్టోన్. ఇక్కడ చూడండి, క్రెమ్ ప్యూరీ, ఇదంతా శాండ్ స్టోన్, ఇదంతా కూడా ఇసుకరాయి. ఈ శాండ్ స్టోన్తో మనం కనబడుతున్న ప్రపంచంలోనే లాంగెస్ట్ స్టోన్, అది లాంగెస్ట్ శాండ్ స్టోన్ కేవ్గా దానికి పేరు ఉంది. నెక్స్ట్ సిజు కేవ్స్ అండి, ఇవి గారో హిల్స్లో ఉంటాయి. నెక్స్ట్ మనకి క్రెమ్ లియాట్ ప్రాగ్, ఈ జయంతియా హిల్స్లో ఉంటుంది. ఇది లాంగెస్ట్, ఎంత మనకి 30 or 31 కిలోమీటర్స్ హైట్లో లెంత్లో ఉంటుంది. నెక్స్ట్ క్రెమ్ కొట్సాతి, ఇది మనకి జయంతియాలో ఉంటుంది. ఇది ఇండియాలోనే సెకండ్ లాంగెస్ట్. ఇండియాలో ఫస్ట్ లాంగెస్ట్ ఏంటంటే క్రెమ్ లియాట్ ప్రాగ్. ఇవి మనం గుర్తుపెట్టుకోని ఏం కాదు, బట్ క్రెమ్ అనే నేమ్తో ఒక అడ్రస్ చేస్తే దాన్ని ఏమంటామంటే కేవ్ అనే పేరుతో పిలుచుకుంటాం. జనరల్గా ఇవన్నీ కూడా మనకి లైమ్ స్టోన్తో కానీ శాండ్ స్టోన్తో కానీ మేఘాలయలో మనకు కనబడుతున్న కొన్ని కేవ్స్గా మనం చూసుకోవచ్చండి. ఇది మేఘాలయ ప్లేట్కి సంబంధించిన బ్రీఫ్ రివ్యూ. ఓకేనా? నెక్స్ట్ మనం డెక్కన్ ప్లేట్లోకి వచ్చాం. ఈ డెక్కన్ ప్లేట్ కాస్త లెంతీగా ఉంటుంది. దీన్ని నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.